నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు పచ్చయాలలో 10 పచ్చయాలు అంటే పురీజాత పచ్చయం వరకు చెప్పుకున్నాము. మొత్తం 24 పచ్చయాలు ఉంటాయి. తర్వాతది 11వది పశ్చాజాత పచ్చయం. జన్మించిన తర్వాత కలిగిన పచ్చయ సంబంధాలను పశ్చాజాత పచ్చయాలు అంటారు. జన్మించక ముందు ఉండని పచ్చయాలు జన్మించిన తర్వాత వర్తమాన జన్మలో కొత్తగా ఉత్పన్నమయ్యే చిత్తచేతసిక ధర్మాలు, వాటి ప్రేరణతో రూపంలో ఉత్పన్నమయ్యే రూపధర్మాలతో పశ్చాజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటుంది. జన్మించిన తర్వాత ప్రాణిలో ఉత్పన్నమయ్యే అన్ని చిత్త విజ్ఞానాలు వర్తమాన జన్మలో కొత్త పరిస్థితులు, కొత్త ఆలంబనాల అనుసారంగా ఉత్పన్నమైనటువంటివి. ఇవి జన్మించడానికి ముందు లేనటువంటివి. పటిసంధి క్షణం నుండి ఉత్పన్నమవుతున్న చిత్తచేతసికాలు రూపంలో ఇదివరకే ఉన్న కర్మజ, చిత్తజ, ఉత్తుజ, ఆహారజ రూపకలాపాలకు సాకారం చేస్తూ రూపకలాపాల ఉత్పన్నానికి పశ్చాజాత పచ్చయం సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకి ప్రతి సంవత్సరం పడుతున్న వానలు పశ్చాజాత పచ్చయ సంబంధంతో అంతకు ముందటి సంవత్సరంలో పెరిగిన వృక్షజాతులకు సహకరిస్తూ అవి పెరగడానికి, వృద్ధి పొందడానికి కారణ సంబంధం కలిగి ఉంటుంది. పటిసంధి చిత్తం నుండి ఉత్పన్నమైన భవాంగం పటిసంధి చిత్తంతో పశ్చాజాత పచ్చయ సంబంధం కలిగి ఉంటుంది. ఈ భవాంగ చిత్తం పటిసంధి చిత్తం తర్వాత ఉత్పన్నమై 15 భవంగ చిత్తాలను ఉత్పన్నం చేస్తుంది. ఇవన్నీ పటిసంధి చిత్తానికి పశ్చాజాత పచ్చయ సంబంధాన్ని కలిగి ఉండి పటిసంధి చిత్తంతో సహజాతమైన కర్మజ రూపాలతో కారణ సంబంధాన్ని కలిగి ఉంటాయి. పటిసంధి చిత్తం కర్మజ రూపాల ఉత్పన్నానికి పశ్చాజాత కారణ సంబంధం ఉండదు. ఎందుకంటే రెండు ఒకేసారి సహజాత పచ్చయ సంబంధంతో ఉత్పన్నమైనటువంటివి. కర్మజ రూపధర్మాలు కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటివి. అలాగే 16వ భవంగ చిత్తం కర్మజ రూపాలకు పశ్చాజాత సంబంధం కలిగి ఉండలేదు. ఎందుకంటే 16వ భవంగ చిత్తం రూప కణాల లయమవుతున్న సమయంలో ఉత్పన్నమవుతుంది. అందువలన 15 భవంగ చిత్తాలు మాత్రం కర్మజ రూపాలకు పశ్చాజాత పచ్చయ సంబంధాన్ని కలిగి ఉంటుంది. పటిసంధి చిత్తం ఉత్పన్నమై స్థితి పొందుతున్న క్షణంలో 2 రకాల రూపకలాప సమూహాలు కర్మ ద్వారా మరియు ఉత్తూజ ద్వారా ఉత్పన్నమై స్థితి పొందుతాయి. కానీ మొదటి భవాంగ చిత్తం ఉత్పన్నమవుతున్న క్షణంలో 3 రకాల రూప సమూహాలు ఉత్పన్నమవుతాయి. అవి కర్మ ద్వారా ఉత్పన్నమైన రూపకలాప సమూహాలు, ఉష్ణం వలన ఉత్పన్నమైన రూపకలాప సమూహాలు మరియు చిత్తం ద్వారా ఉత్పన్నమైన రూపకలాప సమూహాలు. ఆహారం ద్వారా ఉత్పన్నమయ్యే రూపకలాపాలు ఆహారం తిన్నప్పుడు మాత్రమే దానిలో ఓజస్సు శరీరం అంతటా వ్యాపించి ఆహారజ రూపకలాప సమూహాలను ఉత్పన్నం చేస్తుంది. అందువలన పటిసంధి క్షణంలో భవంగ చిత్తాల ఉత్పన్న క్షణంలో ఆహారజ రూపకలాపాల సమూహాలు ఉత్పన్నం కావు. ఆహారం తింటున్న సమయం నుండి 4 రకాల రూపకలాప సమూహాలు దీపంలోని జ్వాల వలె ఉత్పన్నమవుతూ ఉంటాయి. మొదటి చిత్తకణం ఉత్పన్నమైన క్షణం తప్ప మిగిలిన క్షణాలలో ప్రతి రూపకలాప సమూహానికి అంతకు ముందున్న 15 భవంగ చిత్త విజ్ఞానాలు పశ్చాజాత పచ్చయ సంబంధం ద్వారా ఉపకారం చేస్తాయి.
దీని తాత్పర్యం ఏమిటంటే పటిసంధి క్షణం నుండి ఉత్పన్నమవుతున్న చిత్తచేతసికాలు రూపంలో ఇదివరకే ఉన్న కర్మజ, చిత్తజ, ఉతుజ, ఆహారజ రూపకలాపాలకు సహకారం చేస్తూ రూపకలాపాల ఉత్పన్నానికి పశ్చాజాత సంబంధం కలిగి ఉంటుంది. నామం ఇంకా రూపానికి పశ్చాజాతం పశ్చయం అవుతుంది. ఉత్పన్నమైన చిత్తచేతసిక ధర్మాలు అంతకు ముందే ఉత్పన్నమైన రూపకలాపాలకు పశ్చాజాత పశ్చయంగా కారణ సంబంధం కలిగి ఉండి ఉపకారం చేస్తాయి. పశ్చాజాత పశ్చయాలు రూపకలాప సంతతి స్థితి స్థాయిలో సంబంధం ఉండటం వలన పశ్చాజాత పశ్చయాలు రూప సంతతి ప్రవర్తనానికి హేతువు అవుతుంది. ఉత్పన్నమైన కర్మజ, చిత్తజ, ఉతుజ, ఆహారజ రూపకలాపాలు మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతున్న చిత్తచేతసికాలతో పశ్చాజాత పశ్చయ సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు 4 కారణాల వల్ల ఉత్పన్నమైన రూపకలాపాల ఆయుష్ తీరిపోయి చ్యుతి పొందినప్పుడు అవి నశించిపోయినప్పటికీ వాటి నుండి ఒక శక్తి విడుదలై వాటి ద్వారా రూపకలాపాల సంతతి తిరిగి ఉత్పన్నం కావడానికి, వృద్ధి పొందడానికి, ప్రగతి సాధించడానికి, ఆ సంతతి పరంపర కొనసాగడానికి ఉపకారం చేస్తుంది. తర్వాతది ఆసేవన పశ్చయం. ఒకే రకమైన పని అనేక సార్లు ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఆ పనిలో నిపుణత పెరుగుతుంది. చేస్తున్న పని కుశలమైనదైనా లేదా అకుశలమైనదైనా నిరంతరం అభ్యాసం వలన చేస్తున్న పనిలో నైపుణ్యం కలుగుతుంది. ఆసేవనం అనగా నిరంతర అభ్యాసంతో చేసే సాధన. వృత్తి పనివారు చేయి పనులు ఆసేవన పశ్చయం ద్వారానే నేర్పుతో నైపుణ్యంగా అందంగా చేయగలుగుతారు. 47 రకాల లౌకిక అంతర్ముఖ విజ్ఞానాలతో 12 రకాల అకుశల విజ్ఞానాలు, 17 రకాల కుశల విజ్ఞానాలు మరియు 18 రకాల క్రియాచిత్తాలు, 4 అరూపావచర చిత్తాలు. ఇక్కడ అవంజన చిత్తాలు పంచద్వార వ్యంజన, మనోద్వార వ్యంజన చిత్తాలను లెక్కలోకి తీసుకోలేదు. వాటిని కూడా కలుపుకుంటే 20 రకాల క్రియాచిత్తాలు అవుతాయి. క్రియాచిత్తాలు అర్హంతుల్లో కలుగుతాయి. కానీ ఈ 2వ అవజ్జన చిత్తాలు పృథుగ్జనుల్లో కూడా విషయ గుర్తింపు విధానంలో కలుగుతున్నందువలన ఆ 2 చిత్తాలను లెక్కలోకి తీసుకొనబడలేదు. వీటన్నిటినీ ఆసేవన పశ్చయ సంబంధాలు అంటారు. ఎందుకంటే వీటిలో ఏ విజ్ఞానమైన ఆలోచన విధానంలో 7 జవన చిత్తాలుగా పాల్గొన్నప్పుడు మొదటి జవనం కన్నా 2వ జవనం, 2వ దానికన్నా 3వ జవనం, ఇలా 7 జవనాల వరకు ఒకదానికన్నా మరొకటి శక్తివంతమవుతూ లయమవుతున్న జవన చిత్తం యొక్క శక్తి దాని సంతతికి అందిస్తూ ఉండటం వలన అవి అంతకుముందు జవనం కన్నా శక్తివంతంగా ఉండటం అనేది ఆసేవన పశ్చయ సంబంధం వలనే జరుగుతుంది. వీటికి సంబంధించిన విషయాలు పశ్చయ ఉత్పన్న ధర్మాలుగా వాటి తర్వాత కలుగు జవన చిత్తాలలో ఉత్పన్నమవుతాయి. ఇలాగే 4 లోకోత్తర మార్గ చిత్తాలలో కూడా ఒకదానికన్నా మరొకటి శక్తివంతంగా ఉండి స్థూలమైన శక్తివంతమైన ఈ క్లేశాలను తొలగిస్తాయి. ఉదాహరణకి ఒక విద్యార్థి ఒక పాఠాన్ని అనేక సార్లు వల్లించినప్పుడు మొదటిసారి చదివినప్పటికన్నా రెండవసారి కన్నా 3వసారి ఇలా ఎన్నిసార్లు చదివితే అంత ఎక్కువ అవగాహన విద్యార్థిలో పెరుగుతూ ఉంటుంది. పరివాసో అనగా ప్రేరణ కలిగించడం, సువాసనలు వెదజల్లడం. ఒక సిల్కు రుమాలపై మధురమైన సువాసన గల పరిమళ ద్రవాన్ని చల్లినప్పుడు అది ఆనందకరమైన మధురమైన సువాసనలు వెదజల్లుతుంది.
అలాగే రూప శరీరంలో కామతృష్ణ, ద్వేషం వంటి గుణాలు వెదజల్లబడినప్పుడు అవి రూపాన్ని ప్రేరేపించి ఆ గుణాలు శరీర ప్రవర్తన ద్వారా ప్రకటించబడతాయి. వెదజల్లబడిన గుణాలు ఉత్పన్నమై నశించినప్పటికీ ఈ గుణాలు నామరూపాలను రెండింటిని ఆవరించుకొని ఉండి సిల్కు రుమాలు సువాసన పరిమాణాలను వెదజల్లినట్లుగా అంతకంతకు శక్తివంతమవుతూ ప్రవర్తించి వాటి శక్తి అంతరించేదాకా వ్యక్తి ప్రవర్తనపై ఆధిపత్యం వహిస్తాయి. కలిగిన చేతసిక ధర్మాలు నశించినప్పటికీ వాటి శక్తి నామరూపాల్లో నిలిచి ఉండి ఆ శక్తి అంతరించేదాకా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అందువలన గతించిన నామరూపాలలో కన్నా దాని ద్వారా ఉత్పన్నమైన సంతతి ఆ పరంపరలో శక్తివంతమవుతూ ఉంటాయి. ఇలా జరగడం ఆసేవన పచ్చయ సంబంధం వల్లనే జరుగుతుంది. కానీ ఇలా జరగడం అనేది జవన చిత్తాల ఆయుష్ ఉన్నంత వరకే, అనగా 7 చిత్తక్షణాల పాటు జరిగే, అంటే 7 చిత్తక్షణాల పాటు మాత్రమే జరిగి తర్వాత తదాలంబన చిత్తాలు ఉత్పన్నం కావడంతో ఆసేవన పచ్చయ సంబంధం ఆ ఆలోచన విధానంలో పూర్తి అవుతుంది. లేదా జవనాల తర్వాత ఆ శక్తి భవాంగ ప్రవాహంలో కలిసిపోతుంది. ఆ గుణాలు మళ్ళీ మళ్ళీ చిత్తంలో కలుగుతూ ఉంటే మళ్ళీ కలిగే ఆలోచన విధానంలో ఆసేవన పచ్చయం కొనసాగుతూనే ఉంటుంది. సుత్తాంత ప్రకారంగా ఆసేవన పచ్చయాన్ని పరిశీలిద్దాం. సుత్తపీఠికలో కొన్ని వాక్యాలు ఇలా కనిపిస్తాయి. సతిపట్టానం భవేతి అంటే సాధకుడు సతిని ఎరుకతో శ్రద్ధతో సాధన చేస్తూ మెరుగుపరుచుకుంటాడు. ఇంకా సమ్మపదానం భవేతి సాధకుడు వీర్యాన్ని అంటే పట్టుదలతో సాధనతో మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తుంటాడు. సతి సంభోజ్యంగం భవేతి భోజ్యంగంగా సతిని మలుచుకుంటూ సాధన చేస్తాడు. దమ్మ విజయ సంభోజ్యంగం భవేతి దమ్మ విజయ అంటే యథార్థ విషయాన్ని పరిశోధించి విశ్లేషించే పనిని భోజ్యంగంగా మలుచుకుంటూ సాధన చేస్తుంటాడు. సమ్మాదిట్టి భవేతి సరైన దర్శనం చేయడాన్ని అలవర్చుకోవడానికి సాధన చేస్తుంటాడు. సమ్మా సంకల్పం భవేతి సరైన సంకల్పాలు కలిగేలా సాధన చేస్తుంటాడు. ఇక్కడ భవేతి అంటే మళ్ళీ సాధన చేస్తూ కృషి చేయడం. ఇది ఒక్కరోజు కావచ్చు, లేక 7 రోజులు కావచ్చు, లేక 1 నెల కావచ్చు, లేకుంటే 7 నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు. గత జన్మల్లో మళ్ళీ ఆచరించిన కుశల అకుశల కర్మలు ఆసేవన పచ్చయం సంబంధం ద్వారా వర్తమాన జన్మలో ఆచరిస్తున్న కుశల అకుశల కర్మలతో కారణ సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఆసేవన పచ్చయం వలన ఈ కర్మల యొక్క తీక్షణత పెరిగిపోతూ కుశలమైనప్పుడు అత్యధిక సుఖ సంతోషాలు, అకుశలమైనప్పుడు మరింత హీనస్థితిని కలిగిస్తూ అత్యధిక బాధలు, దుఃఖాలు కలిగిస్తుంటాయి. ఇలా కర్మలు తీక్షణమై అధిక మంచిని కలిగించడం, లేకుంటే హీనమై అధిక దుఃఖాలని, బాధల్ని కలిగించడానికి కారణం ఎప్పుడూ ఏ జన్మలోనో చేసిన కుశల అకుశల కర్మలే అవుతాయి. ఈ జన్మలో చేసిన కర్మఫలాలు భవిష్యత్తు జన్మల్లో ఎప్పుడో లభిస్తాయి. ఇలా సంబంధం కలిగి ఉండటం అనేది ఉపనిశ్చయ పచ్చయ సంబంధం వల్లనే జరుగుతుంది. కానీ జవన చిత్తాల ద్వారా జరిగి అనుభూతికి వచ్చిన ప్రక్రియలను ఆసేవన పచ్చయ సంబంధం అంటారు. ఈ మానవ లోకంలో సందర్భానుసారంగా అనుకోకుండా అప్పుడప్పుడు చేసిన కృషికి ఫలితం అనుభవించడం చాలామందికి అనుభవమే. అరే, ఇలా జరుగుతుందని అనుకోలేదే అని ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఆసేవన పచ్చయం అన్ని రకాల మార్పులు చెందే అన్ని విషయాలలోనూ కనబడుతుంది. ముఖ్యంగా ఒక విషయంలో ఉన్న శ్రద్ధ, కృషి, దాని మూలంగా చాలా కాలం దాన్ని సాధించడానికి సాధన చేసినప్పుడు అది దినదిన అభివృద్ధి చెందుతూ ఏదో ఒక రోజుకు అది పరిపూర్ణత సాధిస్తుంది. ఒక మామూలు ధ్యాన సాధకుడు ఈ విధంగా
సాధన కొనసాగించినట్లయితే ఆసేవన పచ్చయ సంబంధం ద్వారా బుద్ధుడు కూడా కాగలుగుతాడు. తర్వాతది కమ్మ పచ్చయం. కమ్మ అన్న కర్మ అన్న ఒకటే అర్థం. కర్మ అంటే ఏదైనా ఒక పని, చేసే పని. ఈ కర్మ అనే పని 3 రకాలుగా జరుగుతుంది. మనోకర్మ అంటే మనసుతో చేసే కర్మ, వాచిక కర్మ, తర్వాతది కాయిక కర్మ అంటే శరీరంతో చేసేది. ఏ పనినైనా మొదట ఆలోచన రూపంలో మనసులో ఉదయిస్తుంది, ఇది మనోకర్మ. ఆ తర్వాత ఇది మాటల రూపంలో, చేతల రూపంలోనూ వెల్లడి అవుతుంది. అందువలన మనం మాట్లాడుతున్న మాటలకు, చేస్తున్న పనులకు అన్నిటికీ మనస్సులో జరించిన మనోకర్మే కారణమవుతుంది. మనోభావనలు కర్మజ రూప కలాపాలతో పచ్చే సంబంధం కలిగి ఉంటాయి. విత్తనాన్ని బట్టే ఫలమున్నట్లే చిత్తంలోని భావనలు మాటల ద్వారా, చేతల ద్వారా వెల్లడి అవుతున్న కర్మకు కర్మ బీజాలు అవుతాయి. కుశల కర్మ బీజాలకు సుఖ సంతోషాలు కర్మఫలాలుగా లభిస్తాయి. అకుశల కర్మ బీజాలకు బాధలు, దుఃఖాలు కలిగజేసే కర్మఫలాలతో పచ్చే సంబంధం కలిగి ఉంటుంది. కర్మ 2 రకాలు. ఒకటి సహజాత కర్మలు, రెండవది అసహజాత కర్మలు. ఈ రెండిటిలో అన్ని రకాల భూత, భవిష్య, వర్తమాన కాలాలకు చెందిన మనోభావనలు కుశల అకుశలాలు కాని కర్మలు అన్ని సహజాత కర్మతో పచ్చే సంబంధం కలిగి ఉంటాయి. వీటికి సంబంధించిన విషయాలు ఏవనగా చేతనతో సహజాతమైన అన్ని చిత్తచేతసికాలు మరియు కర్మజ రూపాలు పటిసంధి విజ్ఞానంతో కలిసి ఉత్పన్నమైనవి మరియు ప్రవృత్తి కాలంలో ఉన్నతమైన చిత్తజ రూపాలతో కారణ సంబంధం కలిగి ఉంటాయి. గతంలో కలిగిన అకుశల ఇంకా కుశల మనోభావాలు అసహజాత కర్మలతో పచ్చే సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటికి సంబంధించి విషయాలు ఏమంటే 37 రకాల లౌకిక విపాక విజ్ఞానాలు మరియు వాటిలో చేతసికాలు మరియు అన్ని రకాల కర్మజ రూపాలతో కారణ సంబంధం కలిగి ఉంటాయి. ఎలాంటి కర్మ జరిగినా చిత్తంలోని చేతన ఈ కర్మకు అధిపతి ప్రతి పని సక్రమంగా జరిగేలా ఆధిపత్యం వహిస్తుంది. ఏ మానసిక, వాచిక, కాయిక కర్మలు జరిగినా చిత్తంలోని చేతన పని ఎలా జరగాలో నిశ్చయించి తనతో కూడి ఉన్న ఇతర చేతసికాలపై ఆధిపత్యం వహించి అన్నీ కలిసి కర్మను అనుకున్న రీతిలో జరిపిస్తుంది. ఇక్కడ మానసిక భావాలు, ఆలోచనలు కుశలమైనవి లేక అకుశలమైనవి ఏవైనా కావచ్చును. చూడటం, వినడం, వాసన తెలుసుకోవడం, రుచిని ఆస్వాదించడం, బాహ్య విషయాల స్పర్శను తెలుసుకోవడం లాంటి పనులు 5 ఇంద్రియాలు చేస్తాయి. అందువలన ప్రాణులు చేసే అన్ని పనులు చిత్తంలోని చేతన చేతసికం యొక్క ఆధిపత్యంలో జరుగుతాయి. అందువలన చేతననే కర్మ అని బుద్ధుడు చెప్తాడు. సహజాతం అంటే ఏమిటో, ప్రాణుల్లో ఏదైతే వాటికి సంబంధించిన విషయాలతో కూడి ఒకేసారిగా ఉత్పన్నమవుతుందో దానిని సహజాతం అంటారు. సహజాత కర్మ అనగా సహజాత విషయాలు మరియు కర్మ కూడా అని అర్థం. సహజాత కర్మ పచ్చయం అంటే సహజాత కర్మ ద్వారా కలిగిన కర్మ ఫలాలతో ఉన్న కారణ సంబంధం అని అర్థం. నానా క్షణికతం అనగా లభించే ఫలితాలలో క్షణక్షణం కలిగే మార్పులు అనగా ఏ చిత్తక్షణంలో చేతన ఉత్పన్నమైందో అన్నది ఒకటి, ఏ చిత్తక్షణంలో దాని ఫలాలు కలుగుతున్నాయో అన్నది మరొకటి. అంటే 2 వేరు సమయాల్లో కలుగుతాయి. అంటే అవి 2 సహజాతం కానీ అసహజాత ధర్మాలు. అంటే చేతన అసహజాతమైనట్టుది. అందువలన అసహజాత చేతన అంటే దానివల్ల కలుగు కర్మఫలాలు మరొక సమయంలో కలిగించేది అనే అర్థం. అందువలన నానా క్షణిక కర్మ పచ్చయం అంటే అసహజాత కర్మ పచ్చయం వాటి వల్ల కలుగు కర్మఫలాలు లభించినంత వరకు ఈ కారణ సంబంధం నిలిచి ఉంటుంది.
అరియ మార్గంలో ఉన్న చేతన అది లయమవుతున్నప్పుడు మాత్రం కర్మ పచ్చయంతో కలిసిపోయి వెంటనే దాని ఫలాలను అందిస్తుంది. రెండు ఒక్కసారి కలగనందున వీటిని అసహజాత కర్మపచ్చయ సంబంధం అంటారు. ఇక్కడ దానం చేయడంలో ఉన్న కుశల చేతన యొక్క ఆధిపత్యం సహజాత చేతచిక ధర్మాలతో, వాటితోనే ఉత్పన్నమైన చిత్తజ రూపాలతో సహజాత కర్మ పచ్చయంతో కారణ సంబంధం కలిగి ఉంటుంది. ఇది అసహజాత కర్మ ద్వారా భవిష్యత్తులో ఎప్పుడో కలగనున్న విపాక చిత్త స్కందాలతో మరియు కర్మజ రూపాలతో కారణ సంబంధం కలిగి ఉంటుంది. అందువలన చిత్తంలోని చేతన ద్వారా జరిగే కుశల లేక అకుశల కర్మలు వాటికి సంబంధించిన విషయాలతో కారణ సంబంధం వేరు వేరు సమయాల్లో కలిగి ఉంటుంది. ఈ రకమైన అసహజాత కర్మ సంబంధాలలో కర్మ ఒక బలోపేతమైన శక్తిగా ప్రకటితమవుతుంది. చేతన లయమైనప్పటికీ ఈ శక్తి నశించదు. ఇది చిత్త సంతతి పరంపరతో అదృశ్యంగా అనుశయంగా నడుస్తూ ఉంటుంది. దానికి అనుకూల పరిస్థితులు అధికారం లభించినప్పుడు దాని శక్తి బయటికి వస్తూ చిత్తం లయమైనప్పుడు అది దాని వెంటనే రాబోయే జన్మలో మరొక వ్యక్తి రూపంలో అవతరిస్తుంది. ఈ శక్తికి అనుకూల పరిస్థితులు లభించకపోతే అది ఎన్ని వందల జన్మలైనా ప్రకటితం కాకుండా అదే అనుశయ స్థితిలో నామరూప స్కంద ప్రవాహం వెంట పయనిస్తూనే ఉంటుంది. ఏదో జన్మలో దానికి అనుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు అవకాశం లభించినప్పుడు ఈ గంభీరమైన ఉత్కృష్టమైన కర్మఫలాలను రూపొందించుకొని అది వెంటనే రాబోయే జన్మను ఏదో ఒక బ్రహ్మలోకంలో బ్రహ్మదేవతగా జన్మను తీసుకుంటుంది. ఇది అప్పటికే పరిపక్వమై ఉండటం వలన అది అక్కడితో అంతమైపోతుంది. ఇంకా ఈ కర్మకు శక్తి లేకుండా పోవడం వల్ల మరొక జన్మ కలగదు.